గాడ్ సీస్ వాట్ అదర్స్ కాల్ ఏ విల్డర్నెస్. హాగారు జీవితాన్ని చూసినప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా ఏముందిలే, ఆవిడ మామూలు ఆవిడే, ఎలా వచ్చిందో అలానే పోయింది, ఏ స్థానం ఎంత త్వరగా పొందుకుందో అంత త్వరగా కోల్పోయింది, ఇంట్లో వాళ్ళే వెలగొట్టారు, వాళ్ళ ఆయనే ఆమెను వద్దని పంపించేశాడు, అందరూ ఆమె అరణ్య రోదన అన్నారు కానీ దేవుడు మాత్రం అనలేదు. దేవుడు నిన్ను గూర్చి ఏమీ అననంత వరకు యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. అందరూ ఏ విధంగా అన్నప్పటికీ కూడా నువ్వు పడిపోయావు, నువ్వు పాడైపోయావు, నీకు ఈ రోగం పోదు, నీకు ఈ కష్టం పోదు, నీ భర్త మారడు, నీ ఇల్లు బాగవదు, నువ్వు అప్పులు తీర్చలేవు, నీకు ఇక పెళ్లి అవ్వదు, నీ జీవితం ఇక బాగుపడదు, నువ్వు ఇక ఏమి కట్టలేవు చేయలేవు అనే పరిస్థితి అరణ్య రోతంలాగా నీకు అనిపించవచ్చు. కానీ నీ దేవుడు ఆ స్థితిని అలా చూడట్లేదు. ఆయన కస్తూర వృక్షములే నువ్వు మోగవేయాలని ఆశపడుతున్నాడు. లెబానోను పర్వతంకున్న సౌందర్యం నువ్వు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మహిమ తేజస్సుతో నీ జీవితం దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే ఒక అద్భుతమైన విషయం, గాడ్ సీస్ వాట్ అదర్స్